వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో 1950 టీఎంసీల నీళ్లు ఈ 3000లో మా వాటా. ఈ 3000 సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క 1950 టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిండ్రు. అంటే ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏమంటుండే 1000 ఇచ్చి మొత్తం తీసుకో, 1000 ఇచ్చి మొత్తం తీసుకో. కేసీఆర్ చెప్పింది ఏంది 1950 ప్లస్ 968 మా లెక్క అని చెప్పిండు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరు అప్పచెప్తున్నట్టు? బంకచెర్లకు ఎవరు ఈరోజు దాసోహం అవుతున్నారు? ఇది ఈజ్ ఇట్ నాట్ ద అఫీషియల్ రికార్డ్ మిస్టర్ రేవంత్ రెడ్డి? తెప్పించుకోండి ఈ ఆఫీస్లోకి వెళ్ళి. ఇది కేసీఆర్ గారు కేంద్ర జలవనరుల శాఖకు రాసిన లేఖ. నువ్వేమంటావు 1000 ఇచ్చి మొత్తం తీసుకో. 1000 ఆనిచ్చేది ఏంటండి? ఆల్రెడీ 968 అలొకేషనే ఉండే మనకు. ఇది ఇట్లా. ఇకపోతే కృష్ణ, అది ఎంత అజ్ఞానం. నేను కృష్ణా బేసిన్లో పుట్టినా అంటాడు, పాలమూరు బిడ్డ అంటాడు. కనీసం ఇంకా కృష్ణా నది మీద కూడా అవగాహన ఉండదా నీకు? ఆ జిల్లాలో పుట్టినవు, ఆ నది పరివాహక ప్రాంతంలో పుట్టి పెరిగినవు, ఆడ నుంచి ఎమ్మెల్యే అయినవు. ఆ నదిలో వాటా ఎంత, ఆ నదిలో మన హక్కు ఎంతో కూడా సోయలేదా నీకు? ముఖ్యమంత్రి విడిచిపెట్టు, ఆ జిల్లాలో జడ్పీటీసీగానో ఎమ్మెల్యేగానో చేసినావు కదా. మినిమం నాలెడ్జ్ ఉండాలి, మినిమం సెన్స్ ఉండాలి. ఏమంటాడు కృష్ణాల 500 టీఎంసీలు ఇచ్చి మొత్తం తీసుకో. ఆ వీడియో పెట్టాయా బాబు? ఉన్నదా? అరే తదాబాయి ఇంత మంచి వీడియో మిస్ చేస్తేవి. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. మళ్ళా పెట్టు ఒకసారి. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఉరిదీయాలి నన్ను. ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పులేదు. ఇంత ద్రోహమా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడొచ్చునా? ఉరిదీసినా తప్పులేదు. ఇది ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు ఇవాళ మిస్టర్ రేవంత్ రెడ్డి. దీన్ని చంద్రబాబు ఒప్పుకోడా? ఈజీగా ఒప్పుకుంటాడు. కేసీఆర్ ఏమో నాకు ఇప్పుడు ఉన్న 968 కాక ఇంకా 1950 కావాలని కేసీఆర్ కొట్లాడిండి అన్నాడు. ఈయననేమో 1000 చాలంటాడు. ఇక కృష్ణాకి వస్తా, కృష్ణలో 500 చాలన్నాడా? 500 ఇస్తే నువ్వు ఏమైనా చేసుకో అంటుడు. కృష్ణాలో కేసీఆర్ గారు ఆయన పాపం ఆయన ప్రతి క్షణం నీళ్ళ కోసమే పోరాటం చేసిండు. ఆర్డీఎస్ కోసం పాదయాత్ర చేసిండు. సాగర్ ఎడమ కాలువ మీద పాదయాత్ర చేసిండు. ఆయన పోరాటం వల్లనే ఆ రోజు సాగర్ ఎడమ కాలువ మీద లిఫ్ట్లు ప్రభుత్వం మెయింటైన్ చేయాలి. అంతకుముందేమో కుడి కాలువ లిఫ్ట్లన్నీ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుండే, ఎడమ కాలువ లిఫ్ట్లన్నీ రైతులు చేయాల్సిన పరిస్థితి ఉండే. కేసీఆర్ పాదయాత్ర తర్వాత అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగొచ్చి ఎడమ కాలువ లిఫ్ట్లు కూడా కుడి కాలువ వల్ల ప్రభుత్వమే మెయింటైన్ చేయిస్తుంది అని పోరాడి సాధించిన వ్యక్తి కేసీఆర్. అణువు క్షణక్షణం నీళ్ల కోసం తప్పించిన వ్యక్తి కేసీఆర్. నువ్వేమో ఏమీ తెలియదు, నీకు అజ్ఞానంగా అప్పనంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు కృష్ణా బేసిన్లో ఆ రోజు ట్రిబ్యునల్ ముందు ఎంతో పోరాటం చేసిండు కేసీఆర్ గారు. మన రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన రాష్ట్రానికి 750 టీఎంసీల నీళ్లు రావాలి అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన రాష్ట్ర తరఫున వాదించినాం మనం. తర్వాత సెక్షన్ 3 కోసం పోరాడిండు కేసీఆర్. కృష్ణాలో మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 299 ఉన్నాయి. ఎందుకు 299 వచ్చింది? అది కాంగ్రెస్ దరిద్రం వల్లనే. ఉమ్మడి రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులకు కేటాయింపులు చేయకపోవడం వల్ల, ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ రోజుకు అవసరమైన నీళ్లు 299 కనుక మీకు గింతే ఉన్నది, ఇప్పుడు మందమైతే ఇది తీసుకోండి పర్మనెంట్ అవార్డు వచ్చేదాకా నిర్ణయం జరిగింది. ఆ పాపం కాంగ్రెస్దే. సరే, ఆ దానిలో పూర్తి వాటా రావాలని ఫస్ట్ రాష్ట్రం ఏర్పడ్డ నెల రోజులకే ఉమాభారతి దగ్గర సెక్షన్ 3 కింద కంప్లైంట్ చేసినాం. తర్వాత గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళారు, తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు.
వినకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో వేసినప్పుడు షెకావత్ గారు అప్పటి